Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్లో క్వశ్చన్ నెంబర్ 7 అనేది నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే an 8000 kg engine pulls a train of 5 wagons each of 2000 kg along a horizontal track. If the engine exerts a force of 40,000 Newton and the track offers a friction force of 5,000 Newton, then calculate 3 bits avadam jarigindi. The net accelerating force, the acceleration of the train and the force of wagon 1 on wagon 2. ఈ క్వశ్చన్ అర్థం ఏంటంటే, ఒక ట్రైన్ ఉందట. ఆ ట్రైన్కి ఏంటంటే ఇంజిన్, దాంతోపాటు ఒక 5 వ్యాగన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను చూడండి. ఇది ఒక ఇంజిన్ అనుకుందాం. ఈ ఇంజిన్కి అటాచ్ అయ్యి, ఒక ఇంజిన్కి అటాచ్ అయ్యి 5 వ్యాగన్స్ ఉన్నాయి. అంటే అలా దాంట్లో వాటిని వ్యాగన్ 1, వ్యాగన్ 2, వ్యాగన్ 3, వ్యాగన్ 4, వ్యాగన్ 5. అంటే ట్రైన్ మనకి ఇంజిన్ ఎటు ఉంది కదా, ఉంది కాబట్టి ట్రైన్ మనకి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. రైట్, ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ప్రకారం వీటి యొక్క వాల్యూస్ ఏంటో రాద్దాం. 8000 kg ఇంజిన్ అంటే ఇంజిన్ యొక్క మాస్ ఎంత అంటే 8000 kg. అలానే ఒక్కొక్క వ్యాగన్కి 2000 అంటే ఈ వ్యాగన్ యొక్క వెయిట్ 2000. అలానే ఇవన్నీ కూడా 2000 అనమాట, ఒక్కొక్కటి 2000. ఓకే, ఇప్పుడు ఈ ఇంజిన్ అనేది వీటిని పుల్ చేయడానికి, ముందుకు లాగటానికి ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది? 40,000 న్యూటన్. అదేంటి మనకి, ఇది అప్లై చేసేటటువంటి టోటల్ ఫోర్స్. సో ఇక్కడ ఏం రాస్తా అంటే నేను ఎక్సెప్టెడ్ ఫోర్స్ అని కానీ టోటల్ ఫోర్స్ అని కానీ మనం రాయొచ్చు. గివెన్ మొత్తం ఇది ఎఫ్ టోటల్ అంటే మొత్తం ఫోర్స్ ఎంత అప్లై చేస్తుందంటే 40,000 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తుంది ఈ వ్యాగన్స్ అన్నింటినీ లాగటానికి. ఓకే, అట్ ది సేమ్ టైం ట్రాక్ ఎంత ఆఫర్ చేస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ 5,000 న్యూటన్. దాన్ని ఏమంటాం అంటే ఎఫ్ ఫ్రిక్షన్ అందాం. అనేది మనకి 5,000 న్యూటన్ అవుతుంది. అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ ఆఫ్ మోషన్, డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది ట్రైన్. అంటే ట్రైన్ అనేది ఇక్కడ మనకి చూసారా, ఎవరో మనకి ఇటు చూపిస్తుందని చూసారా, ఇది మనం లెఫ్ట్ అనుకుంటే, ఇది రైట్ అనుకుంటే, ఇది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది అనుకుందాం, లేదా ఒకటి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుంది అనుకుందాం. అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ దీనికి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. ఆపోజిట్ ఫోర్స్ ఎప్పుడు కూడా మన నెగిటివ్ సింబల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ బిట్ చూడండి, నెట్ యాక్సలరేటింగ్ ఫోర్స్ అంటే ఎఫ్ నెట్. ఫస్ట్ బిట్ ఏంటంటే నెట్ యాక్సలరేటింగ్ ఫోర్స్, దాన్ని ఏమందాం అంటే ఎఫ్ నెట్ అని అందాం. నెట్ యాక్సలరేటింగ్ ఫోర్స్ కావాలంటే ఇది అప్లై చేసి టోటల్ ఆ ఎఫ్ టోటల్ని ఎఫ్ ఫ్రిక్షనల్ని యాడ్ చేయాలి. అయితే వాల్యూస్ చూస్తే ఇది 40,000 న్యూటన్ తర్వాత రాద్దాం, ప్లస్ ఇంటూ ఇది -5,000 న్యూటన్, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ రాశాను. 40,000లోంచి 5,000 పోతే మైనస్ అయితే 35,000 న్యూటన్తో ఈ ఇంజిన్ ఈ అన్ని వ్యాగన్స్ని కూడా పుల్ చేయడం జరుగుతుంది. అంటే నెట్ యాక్సలరేటింగ్ ఫోర్స్ ఈజ్ 35,000 న్యూటన్. ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ బిట్ ఏంటో చూద్దాం. ది యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రైన్. ఈ ట్రైన్ యొక్క యాక్సలరేషన్ ఏంటి అని అడగడం జరిగింది. సో మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఏంటంటే యాక్సలరేషన్ కంటే ముందు మనం ఏం థింక్ చేయాలి? మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? వి నో దట్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఎం ఇంటూ ఏ. ఇక్కడ మనకి ఏది ఫోర్స్ తీసుకోవాలి? 40,000, 5,000, 35,000 అంటే ఇక్కడ మనకి ఏదైతే నెట్టో అదే తీసుకోవాలి. ఓకే, సో హియర్ కొన్ని వాల్యూస్ వస్తాను నేను. హియర్ ఎఫ్ ఎంత తీసుకోవాలంటే ఎఫ్ నెట్ టోటల్ అప్లై చేసిన దానికి ఫ్రిక్షనల్ ఫోర్స్ కొంత మైనస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే నెట్ ఫోర్సో దాన్నే కన్సిడర్ చేయాలి. అంటే 35,000 న్యూటన్.
తర్వాత ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎం కూడా కావాలి కదా, అంటే మాస్ కావాలి. ఇక్కడ మాస్ అంటే ఇంజన్ ఎక్సర్ట్ చేసేది, అంటే ఇంజన్ మొత్తం అన్ని వ్యాగన్స్ని కూడా ఈ ఇంజన్కి అటాచ్ అయ్యి అది పుల్ చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం మాస్ అంతటిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇంజన్ దాని వెయిట్తో పాటు ప్రతి ఒక్క వ్యాగన్ని కూడా పుల్ చేయాలి. అంటే ప్రతి ఒక్క వ్యాగన్ వెయిట్ని దాంతోపాటు ఇంజన్ వెయిట్ని కూడా కన్సిడర్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది, 8,000 ప్లస్ 2,000 ప్లస్ 2,000 ప్లస్ 2,000 ప్లస్ 2,000 ప్లస్ 2,000 అయితేనే మొత్తం ఈ ట్రైన్ అంతా కూడా మూవ్ అవుతుంది. ఈ టోటల్ తీసుకోవాలి మనం. ఇవన్నీ మనకి 5 కదా ఉన్నాయి. 5 ఇంటూ 2,000 10,000 ప్లస్ 8,000 అంటే 18,000. రైట్. మనకి ఇప్పుడు ఏ కావాలి కాబట్టి ఏ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ బట్టి ఏని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా, అంటే ఏ ఈక్వల్ టు ఈ ఎం దీనికి ఎందుకు వస్తుంది అంటే ఎఫ్ బై ఎం. ఫోర్స్ వచ్చి మనం తీసుకుని ఆల్రెడీ చెప్పాను, నెట్ ఫోర్స్ తీసుకోవాలని 35,000 డివైడెడ్ బై ఎం అంటే మాస్ 18,000. యూనిట్స్ ఎలా కన్సిడర్ చేద్దాం అంటే న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ మాస్ వచ్చి కేజీ. కేజీ కేజీ క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 zeros క్యాన్సిల్ అయితే 35 డివైడెడ్ బై 18. 36 అయ్యి ఉంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యేది. 35 గారు మనం సింప్లిఫై చేస్తే ఇది 1.944 వస్తుంది. అంటే మరీ 2 అవ్వదు కానీ కొంచెం వాల్యూ తగ్గుతుంది. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మిగిలింది. యాక్సలరేషన్కి యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సెకండ్ బిట్ కూడా పూర్తయింది. ది యాక్సలరేషన్ ఆఫ్ ది ట్రైన్, మొత్తం ట్రైన్ కాబట్టి మొత్తం అన్ని వాల్యూస్ కన్సిడర్ చేసాం. Therefore, the acceleration of the train is 1.944 meter per second square. ఇప్పుడు మనం థర్డ్ బిట్ చూడబోతున్నాం. థర్డ్ బిట్ క్వశ్చన్ ఏంటి, ది ఫోర్స్ ఆఫ్ వ్యాగన్ 1 అంటే దీని యొక్క ఫోర్స్ ఆన్ వ్యాగన్ 2. ఫోర్స్ కావాలి అంటే మన ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫోర్స్ అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఎం తెలియాలి, ఏ తెలియాలి. ఇక్కడ ఎం ఎంత తీసుకోవాలి, ఏ ఎంత తీసుకోవాలి, ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కదా ఎం అంటే. మరి ఏ అంటే ఏం తీసుకోవాలి, ఏ అంటే ఒకటే వాల్యూ. ఓకే, ఇది ఫైనల్ 1.944 తీసుకుంటాం కరెక్ట్. ఎందుకంటే ఇది మన అంత ఎంటైర్ ట్రైన్ కుండే యాక్సలరేషన్ ప్రతి దగ్గర ఉంటుంది కాబట్టి వ్యాగన్ 1 కుండే యాక్సలరేషన్ ఇంతే, వ్యాగన్ 2కి వ్యాగన్ 3కి ఏదైనా కూడా యాక్సలరేషన్ ఫిక్స్డ్ ఇంకా ఈ వచ్చిన వాల్యూనే. ఇప్పుడు ఎం ఏంటి కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, వ్యాగన్ 1 అనేది వ్యాగన్ 2 మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వ్యాగన్ 1 అనేది వ్యాగన్ 2 కదా పుల్ చేస్తుంది. అంటే వ్యాగన్ 2 అంటే దాని వెయిట్ 20,000 2,000 కదా లాగాలి. ఇక్కడ 20,000 కాదు 2,000 కదా లాగాలి. మరి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ W2 అంటే వ్యాగన్ 2ని పుల్ చేసినప్పుడు దాంతోపాటు వ్యాగన్ 3 కూడా రావాలి, వ్యాగన్ 4 కూడా రావాలి, వ్యాగన్ 5 కూడా రావాలి. అంటే వ్యాగన్ 1 అప్లై చేసే ఫోర్స్ మీద ఇంత మాస్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇంత మాస్ని ఈ వ్యాగన్ 1 అనేది పుల్ చేయాల్సి ఉంటుంది. అదే వ్యాగన్ 2 కనుక అడిగితే ఇంజన్ని వ్యాగన్ 1ని వదిలేసి ఈ 3, 4, 5 దీని రెస్పాన్సిబిలిటీ. వ్యాగన్ 2 రెస్పాన్సిబిలిటీ 3, 4, 5 మాత్రమే. వ్యాగన్ 3 రెస్పాన్సిబిలిటీ 4, 5 మాత్రమే. వ్యాగన్ 4 రెస్పాన్సిబిలిటీ 5 మాత్రమే. వ్యాగన్ 5కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, తిన్నగా ట్రైన్తో వెళ్ళిపోవటమే. వ్యాగన్ 5 పుల్ చేసినటువంటి మాస్ ఏం లేదు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూసినట్టయితే వ్యాగన్ 1 వ్యాగన్ 2 మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అంటే ఇక్కడ మనకి ఏం తెలుసు, ఫస్ట్ మనం ఫార్ములా ముందు రాసేద్దాం. వి నో దట్ ఫోర్స్ కావాలన్నా మాస్ కావాలన్నా యాక్సలరేషన్ కావాలన్నా ఇదే ఫార్ములా, ఎఫ్ ఈక్వల్ ఎంఏ. అయితే మనకి ఇందులో ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎం వాల్యూ ఏ వాల్యూ రాయాల్సి ఉంటుంది. ఎం ఎంత అంటే వ్యాగన్ 1 మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అవన్నీ యాడ్ చేద్దాం. అంటే 4 times 2,000 అని రాసేస్తాం సింపుల్గా. అంటే 8,000 kg అంత మాస్ని ఇదే యాక్సలరేషన్తో పుల్ చేయాల్సి ఉంటుంది. 1.944 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తోనే పుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫోర్స్ కావాలి అంటే ఎం ఇంటూ ఏ అంటే 8,000 kg ఇంటూ ఏ అంటే 1.944 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ రాస్తాను కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ కాబట్టి ఇంటూ. రైట్, ఇది 2 అయి ఉంటే 2 8 16తో ఆన్సర్ వచ్చి ఉండేది.
ఇది 1.944 కాబట్టి 16,000 కన్నా కొంచెం తగ్గుతుంది. అంటే ఇది మల్టిప్లై చేసి చూడండి, 15,552 అనేది రావడం జరుగుతుంది. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ నే మనం న్యూటన్స్ అని కూడా రాయొచ్చు. దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఏంటంటే వ్యాగన్ 1 అనేది వ్యాగన్ 2 మీద, ఒక్క వ్యాగన్ 2 అనే కాదు, వీటన్నింటినీ కన్సిడర్ చేస్తూ వ్యాగన్ 2 మీద ఇంత ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. 15,552 న్యూటన్. సో ఫైనల్ గా మీకు 3 బిట్స్ మీకు నేను ఫైనల్ ఆన్సర్స్ చెప్తున్నాను. నెట్ యాక్సిలరేటింగ్ ఫోర్స్ ఈజ్ 35,000 న్యూటన్. యాక్సిలరేషన్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ 1.944 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ది ఫోర్స్ ఆఫ్ వ్యాగన్ 1 ఆన్ వ్యాగన్ 2 ఈజ్ 15,552 న్యూటన్. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 7 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.